భారత్ ఎప్పుడూ తమకు నమ్మదగిన మిత్రదేశమే అన్నారు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే భారతీయ నౌకలపై ఎలాంటి టోల్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇండియాతో 3000 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు మహమ్మద్ ఫతాలి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పూర్తిగా నియంత్రణ కలిగి ఉంది. హర్ముజ్ జలసంధి మార్గంలో వెళ్లే ప్రతి నౌక $2 మిలియన్ అంటే దాదాపు 18 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. యుద్ధం వల్ల దెబ్బతిన్న తమ దేశ పునర్నిర్మాణానికి నిధులు అవసరమంటోంది టెహ్రాన్. ఇక అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా పాల్పడిన చర్య దారుణ హత్యతో సమానమని ఇరాన్ తగు రీతిలో బదులు తీర్చుకుంటుందని స్పష్టం చేశారు మహమ్మద్ ఫతాలి. ఇరాన్ ఇండియా మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఉమ్మడి ప్రయోజనాలు, బలమైన సాంస్కృతిక వారసత్వం ఉన్నందున టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మహమ్మద్ ఫతాలి ప్రకటించారు. దీంతో మోడీ ప్రభుత్వ దౌత్యంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుస్థిర పాలన, నరేంద్ర మోడీ చాణక్యంతో భారత్ విశ్వ గురువుగా మారుతుందంటున్నారు కమలనాథులు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇరాన్కు భారతదేశం ఎప్పుడు కూడా మిత్రదేశమే అంటూ కూడా ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు ఇరాన్లో నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధ ప్రకంపన వల్ల ఆ దేశం మొత్తం కూడా ఆర్థికంగా కొంత దెబ్బతింది. కాబట్టి దాన్ని కోలుకోవడం కోసం, ఆర్థికంగా వనరులన్నీ సమకూర్చుకోవడం కోసము హార్ముజ్ జలసంధి వాళ్ళకు ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి హార్ముజ్ జలసంధికి $2 మిలియన్ల సంబంధించినటువంటి టోల్ని విధిస్తూ ఉంది. అన్ని దేశాలు, ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా 20% పైగా చమురు, గ్యాస్ అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటాయి. కాబట్టి ఆ దిగుమతి చేసుకునేటువంటి నౌకలకు దాదాపు $2 మిలియన్ల టోల్ ఫీజుని ఇరాన్ విధించడం జరిగింది. అంటే దాదాపు 18 కోట్లు అన్నట్టు. అంటే ఈ 18 కోట్లు భారత్కు మాత్రం మినహాయించింది. ఎలాంటి టోల్ లేదు. ఎందుకంటే ఇండియాకు, ఇరాన్కు దాదాపు 3000 సంవత్సరాల చరిత్ర వారిద్దరు మిత్రదేశంగా వస్తూనే ఉంది. కాబట్టి ఇండియాకు మాత్రం ఈ టోల్ని ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయమంటూ కూడా ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత కొంతకాలంగా ఇండియా చాలా అన్ని రంగాలు, అటు సాంప్రదాయంగా, సాంస్కృతికంగా, ఎన్నో భౌగోళికంగా కూడా ఇండియా ఎంతో ప్రాచుర్యం పొందింది. కాబట్టి అలాంటి విషయంలో టోల్ గేట్ సంబంధించిన ఫీజు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయమంటూ కూడా ఈరోజు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి చెప్పడం జరిగింది. దీంతో మోడీకి సంబంధించినటువంటి కమలనాథులు, కేంద్ర ప్రభుత్వము మోడీపై కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. సునీల్, ఇప్పుడైతే ఓన్లీ భారత్కు మాత్రమే టోల్ నుంచి మినహాయింపు ఇచ్చింది. సో దీనివల్ల ఇప్పుడు ఇండియా, ఇరాన్ మధ్య ఇంకా సంబంధాలు పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉందనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే మిగిలినటువంటి దేశాలతో పోలిస్తే ఇండియాకు మాత్రం దాదాపు 18 కోట్లు కట్టే బాధ అయితే తప్పిందని చెప్పవచ్చు. మిగిలినటువంటి దేశాలపై మాత్రం ఖచ్చితంగా ఆ టోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ యుద్ధం వల్ల చాలా ఆర్థికంగా చాలా వెనుకబడిపోయింది, చాలా నష్టపోయింది. కాబట్టి ఆ ఆర్థికాన్ని పూడ్చుకోవడానికి ఈ టోల్ని వసూలు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే అటు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి కూడా వ్యక్తం చేయడం జరిగింది. మిగిలినటువంటి అన్ని దేశాలు, ఒక చైనా 50% క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి చమురు అక్కడ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇప్పటికే అక్కడ సంబంధించినటువంటి అన్ని దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా 20% పైగా చమురుకు సంబంధించినటువంటి డీజిల్, పెట్రోల్ కావచ్చు, మరోవైపు గ్యాస్ కావచ్చు, అక్కడ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మిగిలిన దేశాలకైతే ఖచ్చితంగా టోల్ అనేది $2 మిలియన్ల టోల్ అనేది ఖచ్చితంగా యథావిధిగా కొనసాగుతుంది. కేవలం ఇండియాకు మాత్రము ఈ మినహాయింపు మాత్రము టోల్ ఫీజు విషయంలో మాత్రం ఇండియాకైతే ఇరాన్ అయితే కొంత మినహాయింపు ఇచ్చింది. దీంతో మోడీ ప్రభుత్వ తీరుపై కూడా కొంత హర్షధ్వానాలు, ప్రపంచవ్యాప్తంగా కొంత హర్షధ్వానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.